ఈ దినం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ దినం మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభా. మీ సహాయాన్ని మీ కృపను మాకు దయచేయండి. మీరే మమ్మల్ని దర్శించండి. చేరువచ్చి మా ప్రియుల ఒక్కొక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన మమ్మల్ని ప్రేమించి మా కోసం పరమను విడిచి భూలోకానికి వచ్చిన లోకరక్షకుడిగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము తండ్రి. మీ కృపగల కార్యములు మా జీవితాల్లో జరిగించండి. ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు దయచేయండి. మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కూర్చొని ఈ సమయంలో మా మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ తదుపరి నీ కూడా వాక్యం అందిస్తారు. అమ్మ ఫ్యామిలీ వేసుకుంటారా? కొంచెం ఫ్యామిలీ చెమట పడితే స్పీడ్ తగ్గించి కొంచెం పెట్టడం రెగ్యులేటర్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ ఉదయకాలము నేను ఒక 10 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పాలనుకుంటున్నాను. మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈమె ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయించుండెను. మనము ఇక్కడ చూసినట్లయితే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారు. ఈ గొర్రెల కాపరులు ఎవరు అని మనం చూసినట్లయితే, ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల్లో ఏదైనా ఒక ఆజ్ఞ మీరు మీరినట్లయితే కొన్ని న్యాయ విధులు ఇచ్చాడు, కొన్ని విధులు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు పెట్టాడు. వాటిలో మీరేదైనా మీరినట్లయితే మీరేం చేయాలంటే ఏదో ఒక బలి ఇవ్వాలి. అంటే పశువో, గొర్రెో, లేకపోతే మేకో, లేకపోతే పావురమో, ఏదో ఒక బలి అనేది ఇవ్వాలి. ఎందుకంటే వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగ చేయడానికని బలి ఇవ్వాలి. అలా బలి ఇచ్చే పశువుల్ని ఈ కాపరులు మేపుతూ ఉన్నారు. వారిని జాగ్రత్తగా వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. వారిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దూత ఈ కాపరుల దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మీకు నేను ఒక సువర్తమానం తీసుకొచ్చాను. సువర్తమానం అంటే మంచి వార్త నేను మీకు తీసుకొచ్చి చెప్తున్నాను. ఏంటంటే అది ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే ప్రజలందరికీ, ఎవరో కొంతమందికి కాదండి, ప్రజలందరికీ, అంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలగబోవు సువర్తమానాన్ని దేవుని దూతలు గొర్రెల కాపర్లకి తెలియజేస్తున్నారు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలగబో సువర్తమానం ఏంటి అంటే, నీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్తున్నారు. ప్రజలందరికీ ఎందుకు? ఇప్పుడు లోకంలో చాలా రకాల మతాలు అన్నీ ఉన్నాయి కదా, మరి వారందరికీ అని చెప్పి అంటానికి లేదు. ప్రజలు అందరికీ, పలానా కులము, పలానా మతము, లేకపోతే పలానా
ఉన్నవాళ్ళు, పలానా ధనవంతులు, పలానా పేదవాళ్ళు అని చెప్పేసి కాకుండా ఇక్కడ చెప్పబడుతూ ఉంది ప్రజలందరికీ, భూమి మీద నివసిస్తున్న ప్రజలందరికీ చెప్పబడుతుంది ఈ సువర్తమానం ఏంటంటే మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఈ రక్షకుడు ఎందుకు పుట్టాలి అని చెప్పేసి మనం చూసినట్లయితే ఇక్కడ ఆ రక్షకుడు ఎందుకు పుట్టాలి అంటే ఏదోను తోటలో ఆదాము అవ్వ తినవద్దు అని పండు తినటము ద్వారా వారు పోగొట్టుకున్న ఆ సమాధానాన్ని, ఆ సంతోషాన్ని, ఆ మహిమను తిరిగి ప్రజలందరికీ దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రజలందరికీ సువర్తమానం తిరిగి మీరు చెప్పండి, ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన తిరిగి మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు, ఆయన మీకు తిరిగి సంతోషం ఇవ్వబోతున్నాడు, ఆయన తిరిగి తన మహిమను మీకు ఇవ్వబోతున్నారు. కాబట్టి మీరు పశువులు వధించి బలియాగం చేసి మీ పాపాలకు క్షమాపణ కోసం మరలా మీరు బలియాగం చేయక్కర్లేదు. ఒకే ఒక రక్షకుడు వచ్చాడు, ఆయనే మీ కొరకు తన్ను తాను బలియాగంగా చేసుకోబోతున్నాడు. కాబట్టి మీకు ఈ సువర్తమానము చెప్తున్నాను అని ప్రజలందరికీ దేవుడు చెప్తున్నాడండి. నిజంగా నేను ఇందాక ఆలోచిస్తూ ఉంటే మనం మామూలుగా నిద్రలేసిన కాంచి సాయంత్రం దాకా ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉంటాం. మాటల్లోనూ, చూపుల్లోనూ, ఆలోచనలోనూ ఎవరి మీద కోప్పడకూడదు అనుకుంటాం. ఆ రోజు నేను ఈరోజు నిద్రలేసిన కానీ ఎవరి మీద కోప్పడకూడదు, నేను అందరితో సమాధానం ఉండాలనుకుంటాం. కానీ సైతాన్ గాడు ఖచ్చితంగా మనం తీసుకొచ్చి ఆ కోపం వచ్చే పరిస్థితిని మనకు కలిగజేస్తాడు. ఆ టైంలో ఖచ్చితంగా కోపం వస్తుందా రాదా అండి? వస్తుందా? నేను ఈరోజు కోప్పడకూడదు అనుకున్నా కాబట్టి నేను కోప్పడను అని చెప్పేసి మనకై మనం నియంత్రించుకొని కూర్చోగలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పండి? నేను ఈరోజు కోప్పడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను కోపం అనేది నాకు రాకూడదు, నేను కోప్పడకూడదు అని నిర్ణయించుకున్నా కాబట్టి కోప్పడను అని చెప్పేసి నువ్వు ఎంత గట్టిగా ఉన్నా, నువ్వు ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా సైతాన్ గాడు నీకు కోపం తెప్పించే పరిస్థితుల్ని నీ చుట్టూ కలుగజేస్తూ ఉంటాడండి. నిన్ను బాధ పెట్టే పరిస్థితుల్ని నీ చుట్టూ కలుగజేస్తూ ఉంటాడు. నీకు వేదన కలిగించే పరిస్థితిని, లేకపోతే నీ మనసులో భయంకరమైన ద్వేషాన్ని, లేకపోతే అసూయని, లేకపోతే నీ మనసులో నీకు తెలియకుండా వేదనని కలిగించే పరిస్థితులు అనేది సైతాన్ కలుగజేస్తూనే ఉంటాడు. నిజంగా ఒక మనిషి దేవుడు ఏం చెప్పాడంటే మీరు ఏ పాపం చేసినా ఒక బలియాగం చేయాలి. ఆ బలియాగం చేయాలంటే ఈరోజు ఒక అబద్ధం ఆడాను, ఒక బలియాగం చేసి వచ్చాను, అమ్మయ్య నా పాపం పోయిందిలే అనుకున్న కూర్చుని కానీ తాగకూడని వస్తువు ఏదో తాగాను, మళ్ళీ అపవిత్రురాలను అయిపోయాను. మళ్ళా వెళ్ళి అయ్యో ఇప్పుడే కానీ పరిశుద్ధపరచుకొని వచ్చింది, మళ్ళా అపవిత్రురాలను అయిపోయాను అని చెప్పేసి మళ్ళా వెళ్ళి మళ్ళా బలియాగం ఇచ్చాను. మళ్ళా వచ్చి కూర్చుని కానీ ఏదో అనబడిన నోట్లో ఏదో మాట అనేసాను, మళ్ళా దేవునికి విరోధంగా పాపం చేశాను, అయ్యో నేను మళ్ళా పాపం చేశాను అని చెప్పేసి మళ్ళా బలియాగం. ఇట్ట మనిషి తను చేసిన పాపాలకు బలియాగం ఇస్తూ 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 ఉంటే ఆ మనిషికి పాప క్షమాపణ దొరుకుతుందా? సమాధానం జరుగుతుందా? సంతోషం జరుగుతుందా? అక్కడ తనకి ఏదైనా ఆదరణ దొరుకుతుందా చెప్పండి? ఇంకే ఏం ఇలా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీద 10 ఆజ్ఞలు మీరినట్టే ఉంది బైబిల్లో. అంటే 10 ఆజ్ఞల్లో మీరితే ఒక ఆజ్ఞ మీద 10 ఆజ్ఞలు మీరినట్టే. అంటే ఒక అబద్ధం ఆడేదనుకో దానికి సంబంధించి చేస్తా ఉంటుంది. అంటే ఒక పాపం చేస్తే 10 పాపాలు 10 ఆజ్ఞలు తప్పిపోయినట్టే కదా. మరి అలా తప్పిపోయినప్పుడు నువ్వు 10 సార్లు బలియాగం చేసినా సరే నీకు సమాధానం ఉండదు. నిజం చెప్పండి, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, మనసంతా కలవరం ఉంటుంది, మనసంతా బాధగా ఉంటుంది, మనసంతా వేదనగా ఉంటుంది. అలా వేదనగా ఉన్నప్పుడు ఏ విధంగా నేను పాపక్షమాపణ పొందాను అని మనకు అనిపిస్తే చెప్పండి. అందుకే దేవుడు అన్నాడు ప్రజలందరికీ కలగబోయే సంతోషాన్ని కలిగించే వార్తను తీసుకొచ్చాను. ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే వార్త ఏంటో తెలుసా? మీరు మరలా బలియాగం చేయొద్దు. అందుకే గొర్రె కాపరి
సేవకులకు చెప్తున్నాడు, మీరు మరలా బలియాగం చేసే పరిస్థితి రాకూడదని ఒకే ఒక్కసారి తన్ను తాను మన కొరకు బలియాగం చేసుకోవడానికి, తన్ను తాను మన కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు అన్న వార్తని యొక్క గొర్రెల కాపర్లకు తీసుకొచ్చి చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంతోషించారు. చూడండి, వాళ్ళు ఇల్లంట బెత్లెహేము వెళ్ళి చూడటమే కాకుండా వారు వెళ్ళి చూసి వచ్చినప్పుడు ఆ విషయం ప్రజలందరికీ ప్రచురం చేశారు అని రాయబడి ఉంది. తర్వాత ఆ వార్త చెప్పిన తర్వాత పల్లవ సైన్య సమూహం అంటే ఒక పాట పాడుతుందంట. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన బిడ్డలకి భూమి మీద సమాధానం. ఇష్టలైన మనుషులు అంటే ఎవరండి? దేవుడు భూమి మీద ప్రతి మనిషిని తనకు ఇష్టంగానే కలగజేస్తున్నాడు. తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు, తన జీవవాయువుని పెట్టాడు. ప్రతి మనిషి తనకు ఇష్టడే కదా, అవునా కదా? మీ పిల్లలందరూ మీకు ఇష్టంగానే ఉంటారు, ఒక కోపం ఒకలాంటి ఇష్టం ఉంటుందా? ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ మనకి ఇష్టమే. అలాగే యేసుకి కూడా మనం అందరం అంటే ఇష్టమే. కానీ మన పిల్లల్లో మాటినే పిల్లలంటే ఎక్కువ ఇష్టమా, మాటినే పిల్లలంటే ఎక్కువ ఇష్టమా? మాటినే పిల్లలంటే ఎక్కువ ఇష్టం. అందుకే ఇక్కడ రాయబడింది, తనకి ఇష్టలైన పిల్లలందరికీ సమాధానము. అంటే ఎవరైతే తనని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే తమ పాపముల కోసం యేసయ్య బలియాగం చేశాడని ఒప్పుకొని, ఆయన మా కోసం చనిపోయాడని ఒప్పుకొని, తమ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకొని, ఆయన రక్తంలో తమ పాపాలను కడుక్కొని పరిశుద్ధపరచుకొని ఆయన బిడ్డలకు ఎవరైతే మార్చబడతారో వారే ఆయనకి ఇష్టలైన పిల్లలు. ఆయనకి ఇష్టమైన పిల్లల కోసము దేవుడు ఏం గిఫ్ట్ పెట్టాడంటే సమాధానము. ఏమిస్తున్నాడండి? సమాధానము. ఇందాక బలియాగం చేసిన వ్యక్తికి సమాధానం లేదు. చేసి వచ్చిన 10 నిమిషాల్లో వాళ్ళు ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నాడు, మళ్ళా బలియాగం చేస్తున్నాడు అన్నాడు. కానీ అతనికి సమాధానం లేదు. కానీ యేసు మన కోసం చేసిన బలియాగం ద్వారా దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడంటే సమాధానాన్ని ఇస్తున్నాడు. అందుకే ఆయన పేరు సమాధాన కర్త. కర్త అంటే సృష్టించిన వాడు. మనకి సమాధానాన్ని సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి ఆయనకు పెట్టబడుతున్న పేరు సమాధాన కర్త. కాబట్టి మనమందరం ఆయనకి ఇష్టలుగా ఉంటే, మనమందరం ఆయన మన సొంత రక్షణగా అంగీకరించి ఆయనతో మన సహవాసం చేస్తూ ఉంటే, భూలోకంలో మనకు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, రోగమైనా ఆరోగ్యమైన ఏమైనా సరే మనం కలిగి ఉండేది ఏంటో తెలుసా? సమాధానం. అది ఎవ్వరు మన ఎదురు నుంచి తీసివేయలేరు. యేసుని కలిగి ఉంటే నీకు ఎప్పుడు ఏముంటుందంటే సమాధానం ఉంటుంది. ఆ సమాధానకర్త యేసయ్య ఆ సమాధానాత్మతో మిమ్మల్ని అందరూ నింపుతూ ఉండగా, ప్రభువా ఈ సంవత్సరం నుంచి, ఈ దినము నుంచి నేను నీకు ఇచ్చిన నా సమాధానాన్ని, నా కోసం నువ్వు చేసిన బలియాగాన్ని నేను మర్చిపోను, నా సమాధానాన్ని ఎక్కడ కోల్పోను. సమాధానకర్త నువ్వు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలంటే నీకు ఇష్టంగా నేను జీవిస్తాను అని చెప్పి దేవునితో ఒక తీర్మానం తీసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వీళ్ళు దీవించిన బాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు వారి యొక్క పుట్టుక అది దేవుని చిత్త ప్రకారమైన సంకల్పం. సాతానుడు ఆటంకపరచాలని, పాడు చేయాలని చాలా రకాలుగా ప్రయత్నించాడు, కానీ వాడి వల్ల కాలం. దేవునికి స్తోత్రం. సాతాను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు, దేవుడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు. ఆమేన్. నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు ప్రభు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆయన పుట్టుకల గురించి ఒక చక్కని మాట
వ్రాయబడుతుంది. చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికి స్తోత్రం. కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడట దేవుడు. అంటే అది దేవుని ప్రణాళికలో దేవుడు నడిపిస్తున్న అనుభవం. దేవునికి స్తోత్రం. మానవులందరినీ రక్షించాలి అని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు అంటే, ఏదైనా తోటలో మొట్టమొదట మానవుడిని సాతాను ఎప్పుడైతే మోసం చేశాడో అప్పుడే అనుకున్నాడు దేవుడు, నా బిడ్డల్ని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని. దేవునికి స్తోత్రం. అక్కడ అందుకే ఒక గొర్రె పిల్ల వధించబడింది. అక్కడే వధ జరిగిందండి. అక్కడ నుండి దేవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే, నా బిడ్డను రక్షించాలి, నా బిడ్డను రక్షించాలి. అనేక రకాలుగా దేవుడు ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రవక్తలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, బలులు ఇచ్చాడు. అంటే ఏ రీతిగా మానవులను పవిత్రులుగా చేయాలి అనేది దేవుని చిత్తం. పాపము నుండి విడిపించాలి, మరలా దేవునితో సమాధానపరచాలి, మరలా దేవుని దగ్గరకు తేవాలి, మరలా దేవుని పిల్లలుగా చూడాలి, మరలా మహిమనివ్వాలి. దేవునికి స్తోత్రం. మరలా నా బిడ్డ ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలా నా బిడ్డలు ఉండాలి అని దేవుడు ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే సాతాను మానవులను మోసం చేస్తూనే వచ్చాడు. ఏదైనా తోటలో అవ్వను మోసం చేశాడు. ఆ తర్వాత నోవాహు కాలంలో జల ప్రళయం ద్వారా సమస్తము నాశనం చేసి నోవాహు కుటుంబం ద్వారా మరలా సృష్టి పునఃప్రారంభించిన మరలా పాపం అనేది మనిషిని ఏలుబడి చేస్తానే వచ్చింది. అందుకే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రవక్తలు పంపించాడు దేవుడు. పదే హెచ్చరిస్తూ వచ్చాడు, నానా ఇలా మీరు చేయకూడదు, మీరు ఇలా చేయకూడదు, ఇదిగో దేవుడి కోపం వస్తుంది, మీరు ఇలా జీవించకూడదు, మీరు ఇలాంటివి చేయకూడదు ప్రవక్తలు చెప్పారు. అయినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. తిరుగుబాటు దేవుని మీద తిరుగుబాటు చేయించు, కొట్టబడుతూ దేవునికి దూరంగానే వెళ్ళిపోతూ వచ్చాడు మానవుడు. మరి ఏం చేయాలి? వదను చూపించాలి. గొర్రెల బలియాగాన్ని పెట్టారని ఇప్పుడు భాస్కర్ గారు చెప్పిన గొర్రెల కాపర్లు వాళ్ళు పెంచుకున్న గొర్రెలు సామాన్యంగా మనుషులు పెంచే గొర్రెలు కావాలి. అవి దేవాలయములకు చెందిన గొర్రెలు, వధించడానికి సిద్ధముగా ఉన్నటువంటి పెంచబడుతున్న గొర్రెలు. అవి వాటి రక్తము చిందించబడేటప్పుడు మనిషి తన 2 చేతులు ఆ గొర్రె మీద పెట్టాలి. తన పాపం అంతటిని ఆ గొర్రె మీద వేసిన తర్వాత ఆ గొర్రె ఎలా వధించబడుతుందో, ఎలా దాని రక్తం చిందించబడుతుందో, ఎలా కాల్చి బూడిద చేయబడుతుందో కళ్ళ ముందు అన్ని కనబడుతున్నా కూడా ఇట్లయిన మనిషి, అమ్మో నా పాపం ఇంత భయంకరమైందా, ఇలాంటివి నేను చేయకూడదు అనుకొని మరలా దేవుని వద్దకు వస్తాడు అని దేవుడు ఎదురు చూశాడు. కానీ మనిషి పాపము చేయకుండా ఉండే పరిస్థితిలో మానవుడు ఉండలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనిషి మాటికి తప్పిపోతానే వచ్చాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మానవుడు సరిగా ఉండమని చెప్పడం కాదు, గాని వారికి పాప పరిహారార్థముగా నేనే బలియాగం చేయాలి అని దేవుడు సంకల్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని అంటాం, అట్టగాదు ఇట్టుండ్రా అని చెప్తాం. మనం ఎంత చెప్పినా పిల్లలు అంటూ ఉంటాం. వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉంటారు. మానవుని నైజం అది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలవాడెవడు? అలాగే మానవుడు తప్పిపోతూ ఉండగా నా మీద తిరుగుబాటు చేశావు, నా మాట వినలేదు అని దేవుడు అనలేదు. కానీ ఎలా నా బిడ్డని నేను రక్షించుకోవాలి అనుకుని
ఆయనే మన యొద్దకు దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టుక అదేనండి. దేవుడు మానవుల యొద్దకు వచ్చాడు. దేవుడు శరీరధారిగా మన యొద్దకు వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. దీనికి ఒక దైవజనుడు చక్కని స్టోరీ ఒకటి చెప్పాడు. అదేంటంటే, రోజు రోడ్డు మీద అండి చీమలన్నీ లైన్గా వెళ్తున్నాయంట. చీమలన్నీ లైన్గా వెళ్తున్నాయంట. ఆ దారిని వచ్చేపోయే వాహనాల కింద పడి అవి నలిగిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. అయినా చచ్చిపోయిన చీమ కనబడుతుంది. అయినా ఎంత వచ్చే చీమ దాన్ని చూసి నాకు రాలేదులే అనుకోని పక్కగా మరలా అదే దారిలో వెళ్తాను. అలాగే వెళుతుంది. మరలా అలా మరలా అనేక చీమలు చనిపోతానే ఉన్నాయి. ఆ దారి కూడా వెళతానే ఉన్నాయి. ఇది చూస్తున్న వ్యక్తి అంటున్నాడు కేక వేస్తూ, ఓ చీమల్లారా, మీరు వెళుతున్న ఈ దారి సరి అయినది కాదు. మీరు ఈ దారిని వెళ్ళకూడదు. ఈ దారి ఒక అపాయం. మీరు ఇటు వద్దు, మీరు అటు వెళ్ళండి అని అరుస్తున్నాడు. ఈయన భాష చీమలకు వస్తుందా? రాదు. అప్పుడు ఆయన అనుకున్నాడట, నేను కూడా ఒక చీమని అయితే వాటికి అర్థమయ్యేలా చెప్పగలను కదా, వాటిని కాపాడుకోగలను కదా, వాటిని రక్షించుకోగలను కదా అని అనుకున్నాడట. దేవుడు చేసినది సరిగ్గా ఇదే ప్రియులారా. దేవునికి స్తోత్రం. పాపం వల్ల వచ్చు జీవితం మరణం, అది నిత్య నరకం. నువ్వు పాపము చేయొద్దు ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రం చెప్పింది. కొంతమంది మరణాన్ని కళ్ళ ముందు కనబడుతుంది, బలియాగాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ మానవుడు మరలా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి దూరం అవుతానే జీవిస్తున్న క్రమంలో దేవుడు అనుకున్నాడు, ఇక ఇలా కాదు, నేను శరీరధారిగా భూమి మీదకి వెళ్ళాలి అని అనుకుని ఆయన మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలాగా పుట్టాడు, మనలాగే పుట్టాడు. ఇంకా మనకంటే దీనుడిగా పుట్టాడు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. దీనమైన జనం. అంత మాత్రమే కాదు, ఆకలిగా ఉన్నాడు, కన్నీరు విడిచాడు, నొప్పిని అనుభవించాడు, అవమానాలు భరించాడు, ముఖం మీద వెమ్మి వేయబడింది, అన్యాయపు తీర్పు తీర్చబడింది, కొరడాలతో కొట్టబడ్డాడు, కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు, అయిన వారి వల్ల అనుభవించాడు, కుటుంబంలో అనుభవించాడు, బయట వారి వల్ల అనుభవించాడు, తన సొంత గ్రామం వారి వల్ల అనుభవించాడు. యేసు ప్రభువారు శరీరధారిగా జీవించినప్పుడంట, మానవుడు ఏ కష్టాన్ని, ఏ బాధనైతే అనుభవిస్తాడో ప్రతిదీ యేసు ప్రభు అనుభవించాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడంట ఆయన మనం అర్థం చేసుకొని మన ఆదరిస్తాడు, కానీ మనలో ఎవ్వరి మీద ఆయన కోప్పడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యేసు ప్రభు పుట్టుకకు కారణం దేవుడు తన కుమారుని పంపించాడు. మనందరం పుట్టాం, కానీ యేసు ప్రభు వచ్చాడు అని ఉంటారు. వచ్చాడు, పుట్టేనుగా, వచ్చెను, పంపెను. అది వచ్చెను, పంపెను. ఎందుకంటే ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం, నిన్ను నన్ను రక్షించాలి అని. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనలో చాలా మంది మన తరంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళం అన్నాం మనం, లేక మన తండ్రి తల్లిదండ్రులు తరంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళం మనం. మనలో చాలా మంది దేవుని కృపను పొందుకున్నాం. ఇంకా చెప్పాలంటే మన కళ్ళ ముందు మన స్నేహితులు, మన బంధువులు చాలా మంది ఇంకా రక్షణ పొందకుండానే జీవిస్తున్నారు, దేవునికి దూరస్తులుగానే జీవిస్తున్నారు, పాపములో వ్యసనంలో జీవిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, మనను ప్రేమించి ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం. దీని గురించి బైబిల్లో యోధా భక్తుడు రాస్తాడు, అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షించండి కొంతమందిని. ఈరోజు మీరు మందిరంలో కూర్చున్నారంటే, చక్కగా ప్రభుని ఆరాధిస్తున్నారంటే, క్రీస్తు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు ప్రభుని ఆరాధిస్తున్నారంటే అర్థం ఏంటంటే మీరు అగ్నిలో నుండి లాగబడ్డారు.
అగ్నిలో నుండి లాగబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీ చేతిని పట్టుకున్నాడు. నిత్య జీవములకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికై నీ చేతిని పట్టుకొని మనందరినీ ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇందాక ఆయన పంపెను. ఇప్పుడు ఆయన అనుగ్రహించెను అంటే నీకు ఒక గిఫ్ట్ గా యేసుక్రీస్తు ప్రభువారిని పరలోకపు తండ్రి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అందుకే క్రిస్మస్ ట్రీలో గిఫ్ట్ బాక్సులు కూడా కట్టి పెట్టబడి ఉంటాయి. గిఫ్ట్ బాక్స్ ఎందుకంటే క్రిస్మస్ అంటే ఒక గిఫ్ట్. అది ఎవరికి అంటే లోకంలో ఉన్న మానవాళికి అంతటికి, మానవ జాతి అంతటికి దేవుడు పంపించిన ఒక బహుమానమే క్రిస్మస్ గిఫ్ట్ అన్నమాట. ఏంటో బహుమానం అంటే నిన్ను రక్షించడానికై, నిన్ను స్వస్థపరచడానికై, నిన్ను దేవుని రాజ్యములకు నడిపించడానికై దేవుడు మనందరినీ ప్రేమించి మనకు ఒక గిఫ్ట్ గా ఆయన సొంత కుమారుడిని ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడై పరిశుద్ధుడు. ఆయన అందరికీ తీర్పు తెచ్చాలంటే అందరినీ శిక్షించాలంటే అందరినీ కూడా నిత్య నరకంలో వేయాలి. బైబిల్ చెప్తుంది, దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టేదట దేవుడు. వారిని కట్టిక చీకటిగా బెలంలో దేవుడు బంధించాడట. దేవదూతలు కూడా శిక్షించడంలో వెనకాడలేదు. ఎందుకంటే సర్వలోకములకు తీర్పు తీర్చే న్యాయాధిపతి ఆయన. దేవునికి స్తోత్రం. ఏంజల్స్ కి తీర్పు తీరుస్తాడు, భూలోకంలో మనుషులకు ఆయన తీర్పు తీరుస్తాడు, పాతాళములకు కూడా ఆయన తీర్పు తీర్చేవాడు. ఏ లోకమైనా సర్వలోకములకు చక్రవర్తి ఆయన, అందరికీ తీర్పు తీర్చేవాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేదు, శిక్షించాడు. కానీ అబ్బా ఎందుకో మీరు నేను అంటే దేవునికి ప్రేమ. మనుషులుగా మనల్ని ఎంత ప్రేమించాడంటే మనము శిక్షించబడటానికి ఆయన కోరుకోలేదు, కానీ ఆయన కుమారుణ్ణి మన స్థానంలో నిలబెట్టి ఆ శిక్షను అనుభవించడానికై ఆ కుమారుని పెట్టి మనల్ని మాత్రం రక్షిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్త కొన్ని 1000 సంవత్సరాలకు పూర్వం ఆయన రాసిన ప్రవచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కార్యాలన్నీ మన జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, మానవునికి పాపం వలన సమాధానం ఉండలేదు, కానీ దేవుడు మాత్రం మనలో నుండి ఆ పాపమును తీసివేసి మనకు గుండెల నిండుగా దేవుడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే చెప్పశక్యము కాని ఆయన వరమును బట్టి దేవునికి స్తోత్రం అని రాయబడి ఉంటాయి. దేవుడు ఇచ్చినదంట, అందుకే గిఫ్ట్ మనకి అది చెప్పశక్యము కానిది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పశక్యము కాని ఆయన వరం అంటారు. ఆ వరమే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చిన బహుమానం. ప్రియుల, ఈ గిఫ్ట్ దేవుడు నీకు ఇచ్చాడు. ఈ గిఫ్ట్ నేను తీసుకున్నావా? ఈరోజు దేవుడు ఎక్కడ అంటే నీ హృదయంలో ఉంటున్నాడు, నీ దగ్గర ఉంటున్నాడు. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు ఏంటంటే ఇమ్మాన్యుయేల్. ఏంటి చెప్పండి అందరూ? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. దేవునికి స్తోత్రం.
దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అంతే. నేనెన్నడూ విడిపాడు, నేనెన్నడూ ఎడమాయడు. ఒక మాట చెప్తారు, ఎంత ఘోర పాపినైనా విడిచిపెట్టాడండి దేవుడు. విడిచిపెట్టాడు. అవసరమైతే నీకోసం నా ప్రాణం పెడతాను నాన్న అంటాడు. నేను నిన్నంత ప్రేమిస్తున్నాను అంటాడు. ఓ వ్యక్తి అడిగాడంట, యేసయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగాడంట. అది సిలువ బొమ్మ వేసి పైన ఒక వస్త్రం వేసి ముళ్ళ కిరీటం పెట్టింది. దాంట్లో కింద కొటేషన్ లో రాయబడి ఉండేది ఒకప్పుడు, యేసయ్యా నన్ను ఎంత ప్రేమిస్తున్నావు, నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని నేను అడిగాను. ఇదిగో ఇంతగా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన 2 చేతులు నా కొరకై చాచి తన ప్రాణాన్ని నా కోసం ఇచ్చేశాడు. నన్ను బ్రతికించడానికై తన ప్రాణాన్ని నాకు ఇచ్చాడు. నా మరణాన్ని తను తీసుకున్నాడు, తన జీవాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, నిత్య జీవము. నిత్య జీవము. మరణం ఇక లేదు, రెండవ మరణం ఇక మనకు లేదు, నిత్య నరకం అనేది ఇక మనకు లేదు. మనమందరము పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైతిమి. దేవునికి స్తోత్రం. ఇందుకు దేవునికి స్తోత్రం అంటాడు పౌలు భక్తుడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఆ కృపావరములతో మిమ్మల్ని నింపునుగాక. ఆమేన్. ఇప్పుడు మనకు కృప వెంబడి కృప కలుగుతుందండి. ఒకప్పుడు దేవుడు అంటే అమ్మో దేవుడా, దేవుడి దగ్గరికి వెళ్ళలేము మేము, దేవుడు పరిశుద్ధుడు, మేము దేవుడి దగ్గరికి రాలేము అనే స్థితి నుండి యేసయ్యా నా ప్రియా అనే మెట్టుకు దేవుడు తీసుకొచ్చాడండి. యేసయ్యా నా తండ్రి అనే మెట్టుకు దేవుడు తీసుకొచ్చాడండి. యేసయ్యా నా ప్రియ రక్షక అనే మెట్టుకు ప్రభు తీసుకొచ్చాడు. ఎంత ప్రేమతో మనం ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళుతున్నామో అంతే ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమను మానవులు తెలుసుకోలేకపోయారండి. చాలా కాలం తెలియదు. మీరు గమనిస్తే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో బైబిల్లో వైట్ పేజెస్ కనబడతాయి. వైట్ పేజెస్. ఎందుకంటే దేవుడిని అర్థం చేసుకోలేకపోయాడు మానవుడు. దేవుడు అనగానే తీర్పు, శిక్ష ఇవే చూశాడు కానీ దేవుని ప్రేమ చూడలేకపోయాడు, దేవుని కృపను చూడలేకపోయాడు. అందుకే పౌలు భక్తుడు వచ్చి పత్రికలన్నిటిలో పదే 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 కృప 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 అని రాస్తాడు. యేసు ప్రభు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడల్లా దేవుని తండ్రి 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 అని మాట్లాడేవాడు. దేవుని ప్రేమ గురించి మాట్లాడేవాడు యేసు ప్రభు. అవి వింటున్న ప్రజలకు ఆశ్చర్యం ఉండేది. ఈయనేంటి దేవుని తండ్రి అంటాడేంటి, దేవుని ప్రేమ అంటాడేంటి, దేవుడు గొప్పోడు, దేవుడు శక్తి కలిగినోడు, దేవుడు శిక్షిస్తాడు, అమ్మో దేవుడు భయపడాలి కదా, నా తండ్రి అంటావేంటి నువ్వు. యేసు ప్రభు ప్రేమ వారికి అర్థం కాలేదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. అందుకే ఒక గిఫ్ట్ గా యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకములో మన దగ్గరకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. నీ యొక్కకు నా యొక్కకు మనం పంపించాడండి ప్రభు. ఇప్పుడు ప్రభు ఎక్కడ అంటే నీ గుండెల్లో, నీ హృదయంలో ఉన్నాడు ఆయన. మరొక మాట చెప్తాను, నీ హృదయము తలుపు తడతానే ఉంటాడు ఆయన. ఒకళ్ళు తలుపు మోసుకొని బయట నిలబెట్టినా సరే, ఇదిగో 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 నేను తలుపు వద్ద నిలబడి తడతా ఉన్నాను. ఎవడైనా నా స్వరము విని
తనను తీసినట్లయితే నేను అతని వద్దకు వచ్చి అతనితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప గిఫ్ట్ అండి దేవుడు మనకి ఇచ్చింది. ఎంత బహుమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కృపా వరము. వరము అంటే గిఫ్ట్ అని అర్థం బైబిల్లో. ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. కృపావరము అంటే అర్థం ఏంటంటే నువ్వేం చేయకపోయినా సరే దేవుడు నీకు ఉచితముగా ఇస్తున్న వరం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షణ కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ఏమీ లేదు. యేసయ్యా నా హృదయంలోనికి రండి, నా పాపములు క్షమించండి, నన్ను రక్షించండి అని కానీ మనం ప్రార్థన చేసుకుంటే ఆయన మనందరినీ రక్షించడానికి సిద్ధముగా ఉన్న దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనందరినీ రక్షించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు, మళ్ళీ వెలుగుతూ వచ్చిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. క్రీస్తు నేడు పుట్టెను. ఎందుకు క్రీస్తు నేడు పుడితే హల్లెలూయా అని చెప్పాలంటే మనకి ఒక శిక్ష లేదు, రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధైర్యంతో కృపాసమయం మనం వెళ్ళవచ్చును. ధైర్యంగా దేవుని ఒడిలో కూర్చోవచ్చు. ప్రకటన గ్రంథంలో యేసు ఎంత చక్కని మాట చెప్పాడో తెలుసా? నా ఒడిలో కూర్చోబెట్టుకుంటాను మేమని అన్నాడు. అబ్బా, దేవుడు అంటే అమ్మో దేవుడు అని ప్రజలు భయపడి దూరంగా ఉన్న మెట్టు ఎక్కడ? ఇప్పుడు దేవుని ఒడిలో కూర్చొని నా తండ్రి అని పిలిచే ఈ అనుభవం ఎక్కడండి? యేసు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు ఎంత ప్రేమనిచ్చాడో చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం రాయబడిన మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా, ఎవరి సింహాసనం ముందు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువానిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చొండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దూరం ఉన్నారండి దేవుని ఒడిలో కూర్చునే అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ కృపావరములతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్. నిరంతరం ఆశనన్నిలా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా ప్రతిపించు చిన్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా. Amen.
ఆమె నీ వలనే నేను మారాలి. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ఆమేన్. ఆశయంగా పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై నిరంతరం నీలోనే జీవించాలని ఆశనందిలా ప్రతిదించుచున్నది నిరంతరం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం. మనం ఎవరితో ఉండబోతున్నాం తెలుసా? నిరంతరం యేసుతో ఉండబోతున్నాము. దేవునికి స్తోత్రం. మనల్ని వెలిగించాడు, ఆయన మహిమను మనకి ఇచ్చాడు, మన మీద ఆయన హస్తాన్ని ఉంచాడు, ఆయన కృపను మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే, కొత్తగానే ఆ గర్భవతిగా మరియమ్మ అవ్వగానే యోసేపు వదిలేయాలనుకున్నాడు మరియమ్మ. యోసేపు వదిలేస్తే ఎట్లా? అప్పుడు మరియమ్మ మీద ఒక నింద పడిపోతుంది. పరిశుద్ధుడిగా ఉండాలి ఆయన, బలియాగం చేయాలి ఆయన. దేవదూతలు దిగి వచ్చి యోసేపును సరి చేశారు. దేవునికి స్తోత్రం. సరే పుట్టాడు, 2 సంవత్సరాల పాటు అలా పెరిగాడు అనగానే ఇంకో తీవ్రమైన ముప్పు. 2 సంవత్సరాల పిల్లలని చంపేయండి హేరోదు మరణశాసనం, నాశనం చేయాలని ప్రభుని ఎలాగైనా. కానీ దేవదూతలు దిగి వచ్చి యోసేపుతో మాట్లాడి, హేరోదు మరణశాసనం చేయబోతున్నాడు, శిశువును తీసుకొని ఐగుప్తుకు పారిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి యోసేపు మరియమ్మను తీసుకొని వెళ్ళిపోయాడు. హేరోదు చంపాలని, హేరోదులో ఆ దుర్మార్గపు ఆలోచన పెట్టింది ఎవరంటే సాతాను. కారణం ఎలాగైనా నాశనం చేయాలి, మానవుల రక్షణను నాశనం చేయడానికి సాతాను ప్రారంభం నుంచి ప్రయత్నం చేస్తాను. వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రారంభ కాలం నుంచి అలాగే సాతాను ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. దేవుడు మాత్రం ఎప్పుడు గెలుస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు గెలుస్తూనే వస్తున్నాడు. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి కదా, ఎక్కడ దేవుడు మన ప్రణాళికకు ఆటంకం లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని విజయాన్ని మాట్లాడుతుంటే ఆమేన్ హల్లెలూయా.
హల్లెలూయా, స్తోత్రం. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసిన వాడు ఓడిపోవలసినదే. ఆమేన్. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో. ఎందుకంటే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు యేసు క్రీస్తు ప్రభు రక్షకుడిగా ఉన్నంత కాలం సాతాను మనం ఏమి చేయలేదు. తర్వాత కూడా యేసు ప్రభుని విడిచిపెట్టలేదు. బలియాగం చేయకుండా ముందు సంపాదిన యేసు ప్రభుని అనేక రకాలుగా సాతాను ప్రయత్నం చేశాడండి. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు కూడా అక్కడ శోధించాడు. రాళ్ళు రొట్టె చేసుకుంది, ఎలాగైనా దేవునికి దూరం చేయాలని. తర్వాత ఒకసారి వచ్చాడు, ఈ లోకమంతా చూపించి అంతా నా చేతిలో, నా కాళ్ళకు మొక్కు అంటాడు యేసు ప్రభుని సాతాను. అంటే ఆత్మీయ జీవితంలో పడేయడానికి సింపుల్ గా యేసు ఒక మాట, ఏ సైతాను అంతే సింపుల్ గా జయించాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. నీవు నేను మనం కూడా జయించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అన్ని విషయాలు ఆయన ఆఖరి గెత్సెమనే తోటలో కూడా తట్టుకోలేకపోయాడు. ఆ శ్రమల గిన్నె చూశాడు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద తీసుకువే. సాతాను వచ్చాడు, నీకెందుకు ఇంత బాధ, నీకెందుకు ఇంత కష్టం, వదిలే. ప్రియులారా, దేవుని సేవలో, దేవుని పనిలో, విశ్వాస జీవితంలో మీరందరూ కూడా శ్రమ పడుతూ దేవుని కొరకు నిలబడి జీవిస్తున్నారు అంటే ఇదొక యుద్ధం. నీకెందుకు నోరు మూసుకొని కూర్చో అంటాడు సైతాను. ఇప్పుడు వచ్చి నీ దగ్గరే చెప్తాడు, నువ్వు కదలకుండా కూర్చున్నావా ఓడిపోయినట్టే, నువ్వు ఇంకా పని చేసావా గెలిచినట్టే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుతో అంటాడు, నీకెందుకయ్యా అందరూ వదిలి. ఆయన ప్రాణం పెట్టడానికైనా మేము కావాలి, మనందరినీ రక్షించాడు. అందుకే మనకు రక్షకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలయేసుగా ఉండే ఉపయోగం లేదండి. ఆయన రక్షకుడిగా పునరుద్ధానుడై, మరణములు విడిచిన వాడై, పరాక్రమశాలి అయి, మృత్యుంజయుడై, తిరిగి లేచిన యోధా గోత్రపు సింహము. చబలబడి దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, అతి త్వరలో తిరిగి రాబోతున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆమేన్. సర్వలోకములకు చక్రవర్తి ఆయన, మహారాజు, ఆ గొప్ప రాజు, నీ రక్షకుడు, నీ తండ్రి, మన తండ్రి. దేవునికి స్తోత్రం. అందుకే నేడు రక్షకుడు మీ కొరకు అన్నాడు. దాన్ని నీ కొరకు అని పెట్టుకోవచ్చు, నా కొరకు అని నేను పెట్టుకోవచ్చు. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. గొర్రెల కాపర్లకు ఆ మాట రాగానే వెంటనే వెతుక్కుంటూ వెళ్ళిపోయారట. ఆయన మేము చూడాలి, ఆయన మేము చూడాలి. దేవదూతలు దిగి వచ్చి చెప్పారు మాకు ఈ వార్త. ఇది అందరికీ తెలియదు, మేము ఆయనను చూడాలి అని వాళ్ళు వెంటనే బయలుదేరి వచ్చారంట. ప్రియులారా, నేను ఒక మాట చెప్తాను. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు మొట్టమొదటి నేను ప్రభువా నీ స్వరం వినాలి అని ప్రతిరోజు దేవుని దగ్గర కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసేవాడు. నా ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకుంటూ క్షమించమని అడుగుతూ, దేవుని బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేసి వెతికాను. ప్రభువా నీ స్వరం వినాలి. నాకు దేవుని స్వరం వినడానికి 1 సంవత్సరం పెట్టిందండి. దేవునికి మారు మనసు పొందిన తర్వాత 1 సంవత్సరం లోపే, 1 సంవత్సరం కరెక్ట్ గా దేవుని స్వరం ఆడిబుల్ వాయిస్ లో నా చెవులతో నేను విన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా ఎదుగుతున్నారు? నువ్వు ప్రభు నమ్ముకొని ఎంతకాలం అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని స్వరం మీద ఆశ ఉందా? వెతికావా? విన్నావా? పరలోకాన్ని గురించి తెలుసుకుంటే పరలోక సమైన ఆశలు కలిగి ఎదుగుతారండి. రేషన్ కార్డు ఉందనుకోండి, అందరూ అడుగుతారు, ఈ నెల ఏమొచ్చినాయి? బియ్యం వచ్చినాయా? కందిపప్పు వచ్చినాయా? గోధుమలు వచ్చినాయా? పంచదార ఎత్తున్నారా? ఏమి ఇస్తున్నారో అడిగి తెచ్చుకుంటావు. ఎందుకంటే రేషన్ కార్డు ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది కాబట్టి. పరలోక గవర్నమెంట్ నీకు ఉచితంగా కొన్ని ఇస్తుంది. నీకు తెలుసా? అసలు ఏమిస్తుందో నీకు తెలుసా? నీకుందా రక్షణ కార్డు. అదే బాప్తిస్మం అంటే. ఆ రక్షణ కార్డు ఉంటే నువ్వు పరలోకం అడుగుతావు, నాకేం సిద్ధపరిచావు, నాకేమిస్తావు, ఏమన్నా నాతో మాట్లాడు.
నా బహుమతి నాకు ఇయ్యయ్యా. దేవుడు నీకు ప్రతిదినం ఒక గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ వరములతో అలంకరిస్తాడు. వరములు అంటే గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వరములు, గిఫ్ట్లు అండి అవి, గిఫ్ట్లు. అవన్నీ నీకు నాకు మనకి ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. పొందుకోవాలి. మనం ఆశగా అడిగితే పొందుకుంటాం. అసలు అవి మన ఉన్నాయని, దేవుడు ఇస్తాడని తెలుసుంటే దేవుని అడుగుతాం, దేవుని యొక్కని మనం పొందుకుంటాం. అది తెలియలేదు అనుకోండి, ఏం అడుగుతాం? అందుకే ప్రతిరోజు ప్రార్థన చేయండి, ప్రతిరోజు బైబిల్ చదవండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినండి. వాక్యంలో నుండి కొత్త విషయాలు తెలుసుకొని ఆత్మీయ అనుభవాల కోసమై వెతకండి. వెతికితే మీకు దొరుకుతుంది, తడితే మీకు తీయబడుతుంది, అడిగితే మీకు ఇయ్యబడుతుంది. దేవునికి స్తోత్రం. నాకేమీ తెలియదంటే ఎప్పుడు ఎట్లాగే ఉంటుంది. లోకములో అన్నిటినీ వెతుకుతున్నాం, లోకములో వాటి కోసమై ప్రయాసపడుతున్నాం. మరి శాశ్వతమైన దేవుడి రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు. మరి అక్కడ దేవుని కొరకు నువ్వు వెతుకుతున్నావు. భూలోకంలో ఉన్నప్పుడు మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి ఆహారం తినాలి, కాస్త డబ్బులు సంపాదించుకోవాలి. ఎన్నెన్నో వెతుకుతాం, ఎందుకంటే ఈ లోకంలో బాగుండాలి. ఓకే, లోకంలో ఉన్న గొప్పవి ఇవన్నీ కాదంటలేదు. దేవుని రాజ్యంలో గొప్పవి ఏమిటి? అవి వెతికావా? అవి పొందుకోవా? ఈ లోకం వరకేనా నీ భక్తి? దేవుని రాజ్యానికి వద్దా? దేవుడు ఇస్తున్న గిఫ్ట్ యేసుక్రీస్తుని ఎందుకు అంటే ఈ లోకం కొరకే కాదు, నిత్య రాజ్యం కొరకు కూడా. దేవునికి స్తోత్రం. ఈ రోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడున్న స్థితిలో నువ్వు ఆత్మీయ జీవితంలో ఉండకూడదు. యు హ్యావ్ టు లిఫ్ట్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను పైకెత్తుకోవాలి. నువ్వు ఒక మెట్లు ఎక్కాలి, ఒక అనుభవానికి రావాలి. పాలు తాగుతానే ఉంటే ఎట్టండి, ఎప్పుడు బలమైన ఆహారం ఎప్పుడు తింటావు? నేను జయించాను ప్రభు అని దేవునితో ఎప్పుడు చెబుతావు? అలా చెబితే కదా నువ్వు దేవుని సింహాసనం ఎక్కుతావు. అలా చెబితే కదా దేవుని ఒడిలో కూర్చుంటావు. నేను జయించడానికి ప్రయత్నిస్తున్నాను ప్రభు అంటే స్టాండ్ దేర్ అంటాడు ప్రభు. నిలబడి అక్కడ. నువ్వు ఒడిలో కూర్చునే అనుభవానికి రావాలంటే జయించిన వ్యక్తిగా రావాలి. దేవునికి స్తోత్రం. జయించాలంటే నువ్వు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్ళాలి. ఆగిపోయేది కాదు మన ప్రయాణం, సాగి వెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సాంద్రము పొంగి పొంగినా, యోర్దాను ఎదురైనా, ఎర్ర సాంద్రము పొంగి పొంగినా, Thank you.
దేవుడే నీకు బహుమతిగా ఉండి నిన్నన్ని విషయములలో ఆశీర్వదించును గాక. ఆయన కృప మీపై నిలిచి ఉండును గాక. ఆయన కృపాహస్తం మీకు తోడైంది బలపరచును గాక. ఆయన ఆత్మ చేతికి మీరందరూ అప్పగించబడుదురు గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేస్తున్నాం. ఒక్క నిమిషం అందరూ ఎక్కడి వారు యేసయ్యా, నేను ఎంత ప్రేమించావు ప్రభు, నా కోసం ఎంత కృపణించావు. ప్రభును స్తుతిద్దాం, ప్రభును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నాకు ఎంత కృపణించావు అయ్యా. నువ్వు చేయించిన వ్యక్తివి కదా నాయన. నన్ను నువ్వు చేశానిగా చేయాలని ప్రభు నీ బిడ్డగా చేసుకున్నావు. నేనైతే మాటికి ఓడిపోయాను కానీ ప్రభు నీ చేయి చాపి నన్ను పట్టుకొని నన్ను నిలబెట్టావు. యోర్దాన్లో మునిగిపోనివ్వలేదు, ఎర్ర సముద్రంలో మునిగిపోనివ్వలేదు. అలల చేత కొట్టబడినా నా ఓడ బ్రతులు అవ్వలేదు నాయన. నువ్వు తోడుని నడిపించావు, చేయి పట్టుకుని నడిపించావు, కృపనిచ్చావు, క్షేమాన్నిచ్చావు ప్రభు. నా రక్షకుడుగా నాకు నిలబడ్డావు నాయన. నా జీవిత ఓడకి నువ్వే సుఖానిగా ఉండి నడిపిస్తున్నావు నాయన. అయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఏమిచ్చి నీ రుణము నేను తీర్చలేదు నాయన. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. అయ్యా, నీకు మహిమను చెల్లిస్తున్నాను తండ్రి. నా కోసమై కరుణను విడిచిన రక్షకుడా నీకు స్తోత్రం. అయ్యా, నన్ను ఎంతో ప్రేమించిన రక్షకుడా నీకు స్తోత్రం. అయ్యా, నా కోసమే నిన్ను తగ్గించుకున్న రక్షకుడా నీకు స్తోత్రం. అయ్యా, నీవు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రం, నీవు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. అయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ క్రిస్మస్ దినం నాడు ప్రభు నీ వలె మారుటకు మా కృపను దయచేయి. మా పట్ల నీ చిత్తమంతటినీ నెరవేర్చండి. ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నావు, ఏ ప్రణాళికతో ఏర్పరచుకున్నావు నాయన, దానిని మా జీవితంలో నెరవేర్చండి. మా గురిని మేము పోగొట్టుకోకూడదు అయ్యా. అయ్యా, మా విశ్వాసం మేము తగ్గిపోకూడదు నాయన. అయ్యా, కృపలో మేము ఎదగాలి నాయన. నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి తండ్రి. అయ్యా, నీ ఆత్మ చేత మమ్మల్ని తాకండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని బలపరచండి నాయన. అయ్యా, నశించిపోతున్న మమ్మల్ని వెదకి రక్షించిన దేవుడు నాయన. అయ్యా, చేయి విడవలేదు ప్రభువా. అయ్యా, విడువక ఎడబాయక మాకు తోడుని మమ్మల్ని పట్టుకొని నడిపించావు నాయన. మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసు రాజా మీకు స్తోత్రం, రాజుల రాజా స్తోత్రం, ప్రభువుల ప్రభువా మీకు స్తోత్రం, మా రక్షకుడా మీకు స్తోత్రమయ్యా. నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు పుట్టిన నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లోకమంతా పరిశుద్ధులందరూ నిన్ను ఆరాధిస్తుండగా నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ స్థలంలో మందిరములో నిలబెట్టి నేను కనబరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. హోసన్నా అని పాడే భాగ్యాన్ని ఇచ్చావు నాయన. నీకు స్తోత్రం ప్రభు. మాకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ దీవించి బలపరచుమని, విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపజేసి దీవించుమని, నేటి దిన ఆశీర్వాదంలో చేరవచ్చిన మా ప్రియులందరికీ దయచేయి. వారిని వారి కుటుంబాలను ఒక్కొక్కరిని పేరు పేరు వరుసగా జ్ఞాపకం చేసుకొని దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ముందుగా పలహారాల కోసం ప్రార్థన చేద్దాం. పలహారాలు అదే కేక్ కట్ చేద్దాం. కేక్ పెట్టేస్తే పలహారాలు ఇస్తే ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొడుతుంది. స్తోత్రం. హల్లెలూయా.